హాయ్ అండి అందరికి. ఇదైతే కిర్లాస్కర్ 8 HP ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అండి. దీన్ని అయితే మిల్లర్కి వాడారు. చూస్తున్నారు కదా, ఈ మిల్లర్కి అయితే ఈ ఇంజిన్ వాడారు. ఏం లేదు, దీని కంప్లైంట్ వచ్చేసి క్రాంక్ అయితే కటింగ్కి వచ్చిందండి ఇది. సో ఈ క్రాంక్ పిన్లన్నీ కటింగ్కి రావడం వల్ల బేరింగ్లన్నీ అరిగి ఇంజిన్ అయితే సీజ్ అయింది. ఇది లోడ్ పడిపోయి ఒకసారి అయితే పిస్టన్ చూడండి. ఇంజిన్ అయితే బాగా హీట్ అయిపోయి సీజ్ అయిపోయింది, పిస్టనే సీజ్ అయిపోయింది. మొత్తం లోడ్లో ఆగిపోతుంది అనేసి ఇంజిన్ అయితే ఇప్పడం జరిగింది. చూసారు కదా. సో దీన్ని క్రాంక్ కూడా పోవడం వల్ల క్రాంక్ ఇప్పాము. ఈ క్రాంక్కి సైడ్ బేరింగ్లు వచ్చేసి మెయిన్ బేరింగ్లు 2 30 సైజ్ వచ్చినాయి. కనెక్టింగ్ బేరింగ్ వచ్చి 40 సైజ్ వచ్చింది. చూసారుగా, నీట్గా అది లేత్ రైడింగ్ అయితే చేయించాం. క్రాంక్ పిన్నులు 3 కటింగ్ అయినాయి. 40 సైజ్ వచ్చింది సెంటర్ పిన్ను, సైడ్ 2 30 వచ్చినాయి అనమాట. ఈ 30 సైజ్ బేరింగ్లు అండి, ఇవి కొత్తవి డ్రెస్సింగ్ చేయించామన్నమాట హౌసింగ్లో. ఇది 30 సైజ్ బేరింగే. ఓకేనా. ఈ క్రాంక్ అయితే అసెంబుల్ చేద్దామండి. ఫస్ట్ ముందైతే ఈ పక్క చిన్న బ్రూష్ ఫిట్ చేసుకోవచ్చు. బ్రూష్ అయితే వేసాము, బోల్ట్ ఫిట్టింగ్ కూడా చేసుకుందాం. ఇదైతే ఫుల్ ఫిట్టింగ్ అయింది. ఇప్పుడు క్రాంక్ ఎక్కించుకోవాలి. ఈ విధంగా కటింగ్ ఇస్తారు కదా, అలా పైకి ఎట్టుకుని ఎక్కించుకోవాలి క్రాంక్ లోపలికి. లోపల ఒక చెస్ట్ వాచర్ వస్తుంది, దాన్ని వేసుకోవాలి. ఆ గ్రూలో కూర్చుంటుంది చెస్ట్ వాచర్ అయితే. ఈ విధంగా అయితే కూర్చుంటుంది అనమాట లోపల. ఆయిలింగ్ చేసుకుని ఎక్కించుకోవాలి ఇలాగా. ఓకేనా. చూసారు కదా, చెస్ట్ వాచర్ ఆ గ్రూలో కూర్చుంటుంది. అక్కడ కూర్చుంది కదా, అలా గ్రూలో కూర్చుంటుంది చెస్ట్ వాచర్. ఇటైతే పెద్ద హౌజింగ్ వస్తుంది. ఇది కూడా ఎక్కించుకుందాం. ఈ సైడ్ అయితే ప్యాక్ని వస్తుందండి, ప్యాక్ని వేసుకోవాలి. దీనికి కూడా ఆయిలింగ్ చేసుకోవాలి బుష్కి. ఈ సైడ్ కూడా ఒక చిన్న ప్యాక్ని వస్తుంది, దీన్ని మాత్రం వేసుకోవద్దండి. వేసుకుంటే మళ్ళీ చెస్ట్ వాచర్ ప్లే అయ్యి వస్తూ ఉంటాయి, వేసుకోవద్దు. డైరెక్ట్ వేసుకోండి. ఇది చిన్న బేరింగ్. ఈ పెద్ద హౌజింగ్లో బేరింగ్ మటుకి ప్యాకింగ్ వస్తుంది, ప్యాకింగ్ వేసుకోవాలి. లేకపోతే ఆయిల్ లీకేజ్ అవుతుంది, క్రాంక్ టైట్ కూడా వచ్చేస్తుంది ఒకసారి. ఇలా బోల్ట్ పెట్టుకుని కరెక్ట్గా బోల్ట్ సీటింగ్లు కరెక్ట్గా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని బోల్డ్లు అనేది ఫుల్ టైట్ వేసుకోవాలి. మొత్తం 4 బోల్డ్లు కూడా, ఇక్కడ ఒకటి, దీని కింద ఆ సైడ్ కింద ఒకటి. హౌసింగ్ బోల్డ్లు అయితే ఫుల్ టైట్ వేసాము. నెక్స్ట్ వచ్చేసి ఈ చెస్ట్ వాచర్ వస్తుంది అన్నమాట బయట. ఆయిలింగ్ చేసుకుని చెస్ట్ వాచర్ కూడా వేసుకుందాం. ఈ చెస్ట్ వాచర్ వేసుకుని టైమింగ్ వీల్ వస్తుంది, చావి వేసుకుని టైమింగ్ వీల్ వేసుకోవాలి. దానిపైన ఈ కొప్పు వస్తుంది అనమాట. ఈ కొప్పు ఫిట్ చేసుకుని ఫుల్ టైట్ వేసుకోవాలి కొప్పు. ఈ విధంగా అయితే ఫుల్ టైట్ వేసుకోవాలి దాన్ని బోల్ట్. ఇలా బాడీలో సుత్తి అయితే మోప్ చేసుకోండి, ఏమి సపోర్ట్ ఉండదు కదా టైట్ చేసుకోవడానికి. సుత్తి మోప్ చేసుకుని నొట్టు ఫుల్ టైట్ వేసుకోండి. చూసారు కదా.
ఇప్పుడు నెక్స్ట్ తిప్పుకుని చూసుకోండి క్రాంక్ ఏమన్నా ఒకవేళ టైట్ ఉందా లేకపోతే బాగా ప్లే ఉందా అని. ఇలాగ ఫ్రీగా ఉండాలన్నమాట క్రాంక్ ఫిట్ చేసిన తర్వాత. అడ్డ ప్లేగిని నిలువు ప్లేగిని ఉండకూడదు. చూసారు కదా, ఇలా ప్లే ఉండకుండా కరెక్ట్గా రావాలన్నమాట. క్రాంక్ మొత్తం ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఆయిల్ పంప్ అయితే ఎక్కించుకున్నాం. ఇక్కడికి ఆయిల్ పంప్ ఎలాగ ఎక్కించుకోవాలి చూడండి ఒకసారి. ఇక్కడ డబుల్ హోల్ కనపడుతున్నాయి కదా, ఇక్కడ గ్రూవ్ ఉండి ఈ హోల్స్ అయితే మటుకి ఎడమ ఇలా ముందు పక్క రావాలన్నమాట. ఇంజిన్ మన డీజిల్ పంప్ ఫిట్ చేసుకుంటాం కదా, ఈ డోర్కి ఈ వైపు అయితే రావాలి. ఇది ఈ డబుల్ హోల్ ఉన్నది ఎందుకంటే ఇక్కడ ఒక పిన్ లాంటిది వస్తుంది, ఆ పిన్ కూర్చుంటుంది అనమాట. ఇది ఈ హోలు సరేనా. ఇలాగైతే వేసుకోండి. ఇలాగ వేసుకున్నప్పుడు మీకు వీలు కూడా కరెక్ట్గా ఇక్కడ ఈ కూర్చుంటాయి అనమాట. పొడులు కూడా కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి. పంపు అయితే టైట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి బ్యాలెన్స్ వెయిట్లు వేసుకోవాలి. అవి ఎలాగ వేసుకోవాలి చూడండి. ఇది పెద్ద వెయిట్ అనమాట, లావు ఉంటుంది కొదంతా. ఓకేనా. ఇది చిన్న వెయిట్, కొంచెం పలచగా ఉంటుంది. ఈ పలుచుకున్న వెయిట్ అయితే 5 వీల్ సైడ్కి వేసుకోవాలి. అంటే 5 వీల్ ఆ సైడ్కి వస్తుంది, ఈ వెయిట్ ఆ సైడ్కి వేయాలి. ఈ లో ఉన్న వెయిట్ ఏమో ఈ సైడ్ వేసుకోవాలి, ఈ గేర్ వీల్ సైడ్. ఓకేనా. వెయిట్లు అయితే బోల్డ్ వేసి ఫిట్ చేశాను, టైట్ అయితే వేయలేదు ఇంకానే. ఒకసారి చూడండి. ఇది చిన్న వెయిట్, ఈ సైడ్ది పెద్ద వెయిట్. 5 వీల్ సైడ్కి చిన్న వెయిట్, గేర్ వీల్ సైడ్కి పెద్ద వెయిట్. ఎందుకు ఒకసారి లోపల చూడండి. ఈ సైడ్ గ్యాప్ ఎక్కువ ఉంది క్రాంక్కి, చూసారు కదా. ఈ సైడ్ అయితే గ్యాప్ తక్కువ ఉంది. మెయిన్ హౌజింగ్ అంటే పెద్ద హౌజింగ్ సైడ్ గ్యాప్ తక్కువ, ఎడమ వైపు చిన్న హౌజింగ్ సైడ్ గ్యాప్ ఎక్కువ ఉంది. ఎక్కువ ఉన్న వల్ల ఈ వెయిట్ చూడండి కొంత క్రాంక్ దాటి బయటకు వచ్చింది. ఈ లో ఉన్న వెయిట్ ఇది చూడండి సన్నం ఉంది, కరెక్ట్గా గ్యాప్కి సరిపోయింది. ఒకసారి చూడొచ్చు ఇక్కడ మీరు చూసారా. ఈ సైడ్ అయితే గ్యాప్ ఎక్కువ ఉంది, ఈ సైడ్ గ్యాప్ తక్కువ ఉంది. ఇలాగైతే ఫిట్ చేసుకోవాలి. దీనికైతే 21 సైజు వస్తుందండి. ఇది బోల్ట్ సైజు. బిట్ వేసుకుని ఫుల్ టైట్ వేసుకోవాలి. అయితే అసలు లూజ్ అవ్వకుండా టైట్ వేసుకోవాలండి, చాలా టైట్ అయితే వేసుకోవాలి. దీన్ని జాగ్రత్తగా వేసుకోవాలి. కొన్ని సిచ్యువేషన్స్లో స్లిప్ అయిపోతూ ఉంటాయి. మీడియం టార్క్ గేజ్కి అయితే టైట్ వేసుకోవాలన్నమాట. నేనైతే ఇప్పుడు టైట్ వేసుకుంటాను. వీటిని బిట్ చూడండి 21 సైజు బిట్తో ఫుల్ టైట్ వేసుకోవాలన్నమాట. వీటిని వెయిట్లు అయితే ఫుల్ టైట్ వేసామండి. సార్ తిప్పుకుని చూసుకోవాలి ఇలాగా ఎక్కడైనా వెయిట్లు టచ్ అవుతున్నాయా ఏంటని. కొన్ని టైంలో వెయిట్లు అయితే టచ్ అవుతుంటాయి ఆ సైడ్ ఈ సైడ్. ఏమన్నా ఒకవేళ రాంగ్ అయితే వెయిట్లు ఇప్పుడైతే కరెక్ట్గానే ఉన్నాయండి. నెక్స్ట్ ఇప్పుడు 5 వీల్ అయితే ఎక్కించేసుకుంటాం. 5 వీల్ ఎక్కించుకుని ఇంజిన్ అయితే పైకి ఎత్తి అందులో పెట్టేసుకుంటాము. లోపల పెట్టుకుని మిగతా పార్ట్స్ అన్ని ఫిట్టింగ్ చేసుకుంటాం. ఎందుకంటే కింద నుంచి మొత్తం ఫుల్ ఫిట్టింగ్ అయితే ఇంజిన్ అయితే ఎత్తి పెట్టలేము అందులోని. ఓకేనా. ఇంజిన్కి అయితే 5 వీల్ ఫిట్ చేసుకున్నాము. అలాగే ఇంజిన్ పైన కూడా ఫిట్ చేస్తాము, దాని చెస్సీ పైన. నెక్స్ట్ బోర్ అయితే ఫిట్ చేసుకుంటున్నాము. దీనికైతే ఉషా కంపెనీ బోర్ వేస్తున్నాం మేము. చూసారు కదా 87 బోర్ వస్తుంది దీనికి. 87 పిస్టను చూడండి. చూసారు కదా ఉషా కంపెనీ వేస్తున్నాం మేమైతే. ఇది స్టీల్ టైప్లో వచ్చింది అనమాట బోరు. కిర్లాస్కర్ కంపెనీది అయితే బ్లాక్ కలర్ వస్తుంది, ఒరిజినల్ కిర్లాస్కర్ది. ఇదైతే ఉషా కంపెనీది వేస్తున్నాం. ఇది స్టీల్ టైప్ వచ్చింది చూడండి, స్టీల్ కోటింగ్ లాగా. ఓకేనా. బోర్ అయితే ఫిట్ చేస్తాం. ఫస్ట్ దీంట్లో ఆయిలింగ్ అయితే చేసుకోవాలి. పిస్టన్ కూడా రింగులకి ఆయిలింగ్ చేసాము ఆల్రెడీ. బోర్ కూడా అలాగా ఎక్కించేటప్పుడు ఆయిలింగ్ చేసుకోవాలి. రింగులు అయితే రొటేషన్ యాంగిల్ పెట్టుకోవాలండి నీట్గాని. ఫుల్ ఆపోజిట్గా ఉండాలి ఒక రింగ్ ఒక రింగు, సీదా ఏ రింగు రాకూడదు. ఒకసారి పిస్టన్ యాంగిల్ అయితే చూడండి. 2 వాల్ సిట్టింగ్ కటింగ్లు ఇచ్చారు కదా, అయితే మనం డీజిల్ పంప్ సైడ్కి వేసుకోవాలి. ఇది కిర్లాస్కర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్. 10 హెచ్పికి అయితే మనకి ఎటువంటి మార్కింగ్ అయితే ఉండదు పిస్టన్ మీద. వాటర్ కూల్డ్ ఇంజిన్కి అయితే ఎటువంటి మార్కింగ్ ఉండదు. ఎయిర్ కూల్డ్కి అయితే చూసారు కదా ఈ రకంగా వస్తుంది. అది సాదా 7.5 హెచ్పిలో కూడా వాటర్ కూల్డ్ ఇంజిన్కి ఇదే టైప్ మార్కింగ్ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ కనెక్టింగ్ మీద ఒక నెంబర్ ఇస్తాడనమాట 2 స్లాట్స్కి కలిపి. ఆ నెంబర్ మ్యాచింగ్ చేసుకోవాలి మనం వేసినప్పుడు. ఇదంటూ వెనకాల మనకి
బ్యాక్ సైడ్ ఆయిల్ పైప్ వస్తుంది కదా, ఆ డోర్ వైపు అయితే ఉండాలి ఈ కనెక్టింగ్ యాంగిల్. పిస్టన్ యాంగిల్ ఈ కటింగ్లో అయితే ముందు డీజిల్ పంప్ వైపు అయితే ఉండాలి. ఒకసారి రింగుల్ రొటేషన్ యాంగిల్ అయితే చూసుకోండి. ఆయిల్ రింగు ఏ సైడ్కి ఉందో కటింగ్, పిస్టన్ పైన వాల్ కటింగ్ లేట్ ఉన్నాయో చూడండి. దాన్ని బట్టి ఏ రింగ్ ఎక్కడికి ఉందో చూసుకోండి కరెక్ట్గా వీడియోలోని. అలాగే మిగతా 2 రింగులు ఎక్కడికి ఉన్నాయో చూసుకోండి కటింగ్లు. ఓకేనా, ఒకదానికోటి ఫుల్ ఆపోజిట్లో ఉండాలన్నమాట. 2 రింగులు కింద నుంచి ఆపోజిట్ అండ్ పైన 2 రింగులు వచ్చి కొంత క్రాస్ మీద ఉంటాయి అన్నమాట. సీదా రావు, క్రాస్కి పెట్టుకోవాలి. దీనికి ఈ బోర్ వచ్చి మనకు వాటర్ కూల్లోకి కాదు, ఎటన్నా ఫిట్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 హోల్స్ ఉన్నాయి చూసారా, ఈ వైపు అన్నా ఫ్రంట్ వేసుకోవచ్చు, అంటే ఇక్కడ 3 హోల్స్ ఉన్నాయి కదా, ఇటన్నా ఫ్రంట్ వేసుకోవచ్చు అనమాట. ఎటు వేసుకున్నా నడుస్తుంది. ఇదన్నా ఫ్రంట్కి రావచ్చు, ఇదన్నా ఫ్రంట్కి రావచ్చు, ఏ యాంగిల్ కన్నా వేసుకోవచ్చు అనమాట. పట్టుకో. ఈ విధంగా అయితే 1 by 1 రింగుల్ని బోర్లోకి పుష్ చేసుకుంటా పిస్టన్ లోపలికి పుష్ చేయాలన్నమాట. కానీ రింగులు వేసుకున్నప్పుడు మటుకి చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. కొన్ని టైముల్లో ఇరిగిపోతూ ఉంటాయి రింగులు, జాగ్రత్తగా వేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఈ కనెక్టింగ్ ఓపెన్ చేసి డైరెక్ట్గా ఇప్పుడు ఇంజిన్ పైనుంచి అయితే దింపుకోవాలి. ఇక్కడ నుంచి అయితే దింపుకొని కనెక్టింగ్ రాడ్ కరెక్ట్గా క్రాంక్ మీదకి వచ్చేలా సీదా పెట్టుకుని దించుకోవాలి. కొన్ని సిచ్యువేషన్స్లో ఆ కనెక్టింగ్ రాడ్ ఈ ఓలంట లోపలికైతే వెళ్ళదు, జాగ్రత్త చూసుకోవాలండి. కనెక్టింగ్ రాడ్ ఒకసారి ముందే కొలుచుకోవాలి. కొన్ని ఇంజిన్లకి కొంచెం హెవీ ఉంటుంది అనమాట. కనెక్టింగ్ రాడ్ కింద ఎడల్పు ఉన్నప్పుడు ఈ హోల్ అంట వెళ్ళదు. మనం ముందుగా ఏం చేసుకోవాలంటే అలాంటప్పుడు పిస్టన్ ఫిట్ చేసేసుకుని దాని కనెక్టింగ్ రాడ్ కింద బోల్ట్ ఫిట్ చేసేసుకుని బోర్ పైనుంచి దింపుకుంటా ఒక్కొక్క రింగ్ పుష్ చేసుకుంటా బోర్ ఫిట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. బోర్ ఫిట్ చేసుకుని మీకు చూపిస్తాను నెక్స్ట్ ఏం చేయాలో. బోర్ అయితే దింపాను, ఒకసారి చూసుకోండి. నేను చెప్పాను కదా 3 హోల్స్ అని, ఇయా 3 హోల్స్ ఉన్నాయి కదా, ఇదొక హోలు, ఇదొక హోలు. ఇది ముందు యాంగిల్కి వేసుకుని నడుస్తుంది, పోనీ అదే బోర్ తిరగేసి ఈ యాంగిల్కి వేసుకుని నడుస్తుంది. ఈ 3 హోల్స్ ఎట్టేసిన ఒకటే నడుస్తుంది. సైడ్ హోల్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి అనమాట. బోర్ దింపుకున్నప్పుడు చూసుకుని జాగ్రత్తగా ఉల్టా పెట్టుకుని మీరు స్ట్రేట్గా వేసినప్పుడు ఏ వైపు వస్తుందో చూసుకోవాలన్నమాట ముందుగానే. ఇక్కడ చూడండి కనెక్టింగ్ 100 సింబల్ కనపడుతుంది, 100 కనపడుతుంది కదా నెంబరు. ఈ నెంబర్కి కనెక్టింగ్ బేరింగ్ది ఇంకో స్లాట్ది కూడా సేమ్ మ్యాచ్ చేయాలి. ఇక్కడ ఉంది కదా 100, ఈ 100కి 100 మ్యాచ్ చేయాలి. లేకపోతే ఒకవేళ మీరు ఉల్టా చేశారంటే బేరింగ్ టైట్ వచ్చేస్తుంది. ఓకేనా. బేరింగ్ అయితే టైట్ వేసుకుంటాము. మొత్తం కనెక్టింగ్ బోర్డులు ఫుల్ టైట్ వేసామండి. అలాగే రౌండ్ బోరీ కూడా కింద బాటమ్ నట్లన్నీ టైట్ వేసాము. ఒకసారి చూడండి యాంగిల్, పిస్టన్ యాంగిల్, వాల్ కటింగ్లు ముందుకి, కనెక్టింగ్ రాడ్ మార్కింగ్ చూసుకోండి ఒకసారి. 100 to 100 మ్యాచ్ చేసాము, చూసారు కదా. ఈ కింద మూడు హోల్లు చెప్పాను కిందాక, చూసుకోండి ఒకసారి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టైమింగ్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి మీకు. దీనికైతే టైమింగ్ లేదు, మార్కింగ్ లేదు ఇంజిన్కి. సో స్టోకుల మీద ఎలా టైమింగ్ పెట్టుకోవాలో మీకు అయితే ఇవాళ చూపిస్తాను నేను. ఈ పిస్టన్ మీకు ఇది వేయక ముందు కూడా పెట్టుకోవచ్చు, ఇది వేసాక మీకు నీట్గా అర్థమవుతుంది అనేసి నేను ఇది ఫిట్ చేసేసుకున్నాను బోర్ ఫస్ట్. ఇప్పుడు క్యామ్ సాఫ్ట్ అయితే ఫిట్ చేస్తాను, ఏ యాంగిల్లో ఉండాలి క్యామ్ సాఫ్ట్ పెట్టినప్పుడు కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం పిస్టన్ టాప్ పెట్టుకున్నప్పుడు క్యామ్ సాఫ్ట్ పెట్టుకుని యాంగిల్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది వచ్చి ఇన్లెట్ క్యాము, ఇది ఎగ్జాస్ట్ క్యాము, ఇది డీజిల్ క్యాము. ఈ పై యాంగిల్కి ఉండాలన్నమాట 2 క్యామ్లోని. ఓకేనా. పై యాంగిల్కి ఉండాలి. మనం ఇంజిన్ తిప్పినప్పుడు 1 సైడ్ మూమెంట్ అవుతుంది కాబట్టి ముందుకు తిప్పినప్పుడు ఇంజిన్ ముందుకు తిరిగినప్పుడు ఇది యాంటీ క్లాక్ వైజ్ ఉల్టా తిరుగుతుంది అనమాట. ఇలా క్యామ్ సాఫ్ట్ ముందుకు తిరిగినప్పుడు ఈ వాల్ ఓపెన్ అవుతూ ఉంటుంది, వెనక్కి తిరిగినప్పుడు ఎగ్జాస్ట్ ఓపెన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఎగ్జాస్ట్ క్లోజ్ అయిపోయి ఇన్లెట్కి రెడీగా ఉంటుంది మళ్ళీ ఇంజిన్. మీకు అక్కడ పెట్టి చూపిస్తానండి నేను టైమింగ్లో పెట్టి. ఇది కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను మీకు. క్యామ్ సాఫ్ట్ అయితే ఎక్కించానండి, ఒకసారి చూడండి. పిస్టన్ అయితే మొత్తం టాప్ ఉంది, చూడండి పిస్టన్ మొత్తం టాప్గా ఉంది. ఇక్కడ 2 ట్యాపిట్లు సమానంగా ఉండాలి చూడండి. ఓకేనా. ఇక్కడ సమానంగా ఉన్న 2 ట్యాపిట్లుని ఒకసారి లోపల చూడండి, క్యామ్ ఎలా ఉందో చూడండి ఒకసారి. చూసారా,
ఒక క్యామ్ అవతల సైడ్కి ఉంది, ఒక క్యామ్ యువతల సైడ్కి ఉంది. ఓకేనా, 90 డిగ్రీస్లో ఉన్నాయి ఇప్పుడు 2 క్యామ్లు. ఓకేనా, ఇప్పుడు ఒకసారి చూడండి, అవి 2 సమానంగా ఉన్నాయి కదా. పిస్టన్ ఇప్పుడు ఇంజిన్ ముందుకు తిప్పుతున్నాం. ముందుకు తిప్పాం, కొద్దిగా ముందుకు తిప్పాం. ఇక్కడ చూడండి ఎంత హైట్ వచ్చింది చూడండి, దానికి దీనికి. ఆ వాల్ ఈ ట్యాపిట్ హైట్ వచ్చింది, ఈ ట్యాపిట్ డౌన్లోనే ఉంది. ఓకేనా, ఇప్పుడు రివర్స్ తిప్పుతాను చూడండి. దీనికి ట్యాపిట్ చూపించు. ఓకేనా, ఇప్పుడు ఈ వాల్ డౌన్ అయింది, ఆ వాల్ లేస్తుంది. ఓకేనా, పిస్టన్ చూడండి, రివర్స్ తిప్పినప్పుడు రివర్స్ తిప్పాం, ఈ వాల్ ఓపెన్ అయింది, ఇది డౌన్లో ఉంది. ఓకేనా, ఇప్పుడు ముందుకు తిప్పుతున్నాం ఇంజిన్, ఈ ముందు వాళ్ళకి డౌన్ అయింది, ఇప్పుడు ఇన్లెట్ ఓపెన్ అయింది. ఓకేనా, ఈ స్టోక్లో పెట్టుకోవాలండి. ఇది వచ్చి 4వ స్టోక్, ఇది టైమింగ్ పెట్టుకుని. ఇది ఫస్ట్ ఇన్లెట్ స్టోక్ అంటే ఇది ఇన్లెట్ అనమాట. ఇక్కడే 4, ఇక్కడే ఫస్ట్, ఇక్కడి నుంచే కౌంటింగ్ స్టార్ట్ అవుద్ది. ఇన్లెట్ వాల్ ఇప్పుడు ఓపెన్ అవుతూ ఉందన్నమాట. పిస్టన్ డౌన్ అవుతుంది, వాల్ అయితే ఓపెన్ అవుతుంది. ఒకసారి చూడండి, ముందు వాళ్ళకి తిప్పుతున్నాం. ఇప్పుడు ఇంజిన్ని తిప్పినప్పుడు పిస్టన్ డౌన్ అయింది, ఇన్లెట్ వాల్ ఓపెన్ అయింది. తిప్పి ఇంకా పిస్టన్ మొత్తం డౌన్ అయింది. ఓకేనా, మొత్తం డౌన్ అయింది పిస్టన్. ఇప్పుడు పైకి వస్తుంది కదా, 2 వాల్లు క్లోజ్లో ఉన్నాయి. ఇప్పుడు పిస్టన్ ఫైరింగ్ అయ్యి మళ్ళీ కిందకి వెళ్తుంది. ఇప్పుడు ఎగ్జాస్ట్ వాల్ ఓపెన్ అయ్యింది. ఓపెన్ అయ్యి ఇది క్లోజ్ అవ్వగానే పిస్టన్ టాప్కి వచ్చేసి ఉంటుంది. ఇది మళ్ళీ పిస్టన్ డౌన్ అవుతూ ఉండగా ఇన్లెట్ వాల్ ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఇంతే 4 స్ట్రోక్స్. ఇదే 4 స్ట్రోకులు గ్యాప్ ఉంచుకోవాలన్నమాట. ఈ స్ట్రోకులు కరెక్ట్గా మ్యాచ్ చేసుకోవాలి. ఒకవేళ కానీ ఒక్క పొన్ను ఏమన్నా మిస్ అయినా కానీ స్ట్రోక్ తప్పుతుంది, ఇంజిన్ స్టార్టింగ్ ప్రాబ్లం వస్తుంది, స్టార్ట్ కాదు గుమ్మిని. మీకు ఈ 2 వాల్లు క్లోజ్లో ఉన్నప్పుడు డీజిల్ క్యామ్ అనేది డౌన్లోకి ఉంటుంది అనమాట. ఈ సెంటర్ క్యామ్ ఉంది చూసారా, ఇది డౌన్లోకి ఉంటుంది. ఇప్పుడు ఇది ఇన్లెట్ క్యామ్ ఓపెన్ అయింది కదా, ఇప్పుడు డీజిల్ క్యామ్ కూడా చూపిస్తాను మీకు. పిస్టన్ టాప్కి వచ్చింది, 2 వాల్లు క్లోజ్లో ఉన్నాయి. ఓకేనా, డీజిల్ క్యామ్ అనేది చూడండి ఫైరింగ్కి రెడీగా ఉంది అనమాట. డీజిల్ స్ప్రే కొడతానికి రెడీగా ఉంది. ఓకేనా, ఇది కరెక్ట్గా ఇక్కడ సీదా కిందకి నిలువుగా ఉండేటప్పటికి ఫైరింగ్ అవుతుంది అనమాట. డీజిల్ కింద నుంచి పైకి కొట్టేటప్పటికి పిస్టన్ డౌన్ అయ్యే మూమెంట్లో ఉన్నప్పుడు డీజిల్ సప్లై అవుతుంది, అప్పుడు ఫైరింగ్ అనేది అవుతుంది అనమాట ఇంజిన్లో. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ట్యాపిట్ బెడ్ వస్తుంది. ఒక ప్యాకింగ్ వేసుకుని ట్యాపిట్ బెడ్ ఫిట్ చేసుకోవచ్చు. అలాగే టైమింగ్ కేస్ కవర్ది పెద్ద ప్యాకింగ్ అయితే వస్తుంది. పెద్ద ప్యాకింగ్ వేసుకుని టైమింగ్ కవర్ కూడా ఫిక్స్ చేసేసుకోవచ్చు. ఇంకెక్కడతో ఈ టైమింగ్ వీల్ది మొత్తం వీటి పని అంతా అయిపోయింది కంప్లీట్. ఇక్కడతోటి ఈ 2 వేసుకుని నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తా. టైమింగ్ కేస్ కవర్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇది కూడా అయిపోయింది, రాకర్ది పుష్ రాడ్ది బెడ్ కూడా అయిపోయింది. సో బెడ్కి రబ్బర్లు వస్తాయి, ఈ పెద్ద రబ్బర్లు వచ్చి కింద వస్తాయి ఇక్కడ. అండ్ ఇందులో ఈ ఓరింగ్లు కానీ ఈ చిన్న రబ్బర్లు కానీ పైన ఎడ్కి వేసుకోవచ్చు. ఓరింగ్లన్నీ వేసుకోవచ్చు, లేకపోతే ఈ పెద్ద రబ్బర్లన్నీ వేసుకోవచ్చు. ఎడ్ కూడా ఫిట్ చేసేసుకుందాము. ఓకేనా, వీటిపైన ఈ రబ్బర్ల మీద మళ్ళీ చిన్న ఈ మెటల్ని చిన్న ప్లేట్లు వస్తాయి కింద, అవి కూడా వేసుకోవాలి. లేకపోతే రబ్బర్లు సైడ్ అయిపోతూ ఉంటాయి. ఈ ప్లేట్లు కూడా ఉంటాయి, ప్లేట్లు వేసుకోవాల్సి ఉంటుంది. రబ్బర్ పైన అయితే ఇటువంటి మెటల్ ప్లేట్లు ఉంటాయి, ఇది వేసుకోవాలి రబ్బర్ వేసిన తర్వాత. ఓకేనా, ఈ విధంగా అయితే ఈ రబ్బర్ల మీద వస్తాయి అన్నమాట. ఇవి చెప్పాను కదా, ఈ విధంగా వస్తాయి. వాటి మీద పుష్ రాడ్లు స్ప్రింగులతో పాటు అసెంబ్లీలో వస్తాయి అన్నమాట. చేతి ఈ రకంగా వస్తాయి అన్నమాట. మనం హెడ్ ఫిట్ చేసుకున్నప్పుడు కిందకి ప్రెస్ అవుతాయి, స్ప్రింగులు టెంపర్ మీద ఉంటాయి అన్నమాట. ఒకరు ఈ పుష్ రాడ్లను పట్టుకుని పైనుంచి హెడ్ ఒకరు దింపుకోవాలి. పట్టుకో, హెడ్కి కూడా వాళ్ళు గైడ్లు అన్నీ కొత్త వేయించాము. సీట్లు కూడా కట్టించాము హెడ్కి. సీట్లు డౌన్ అయిపోయినాయి, వాల్ సీట్లు సిట్టింగ్లు, కొత్త సిట్టింగ్లు కట్టించి కొత్త వాళ్ళు గైడ్లు మొత్తం కిట్ వేసాం కిర్లాస్కర్ది. చూసారు కదా, మొత్తం స్ప్రింగులు పైన లాకులు మొత్తం అసెంబ్లీ అన్నీ కొత్త అనమాట. ఓకేనా, ఇప్పుడు హెడ్ అయితే అసెంబ్లీ చేసేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఎక్కించుకోవాలన్నమాట. కింద చూడండి సిట్టింగ్లో అలా కూర్చుంటాయి. ఓకేనా, కింద మనం హెడ్ ఫిట్ చేసినప్పుడు ఈ స్లీవ్లు అయితే కింద రబ్బర్లోకి దిగుతాయి అనమాట. ఇవి కిందకి ఇలాగైతే వేసుకోవాలి. పైన ఇక్కడ ఒక నొట్టు అయితే వస్తుంది. ఈ నొట్టు ఫిట్ చేసుకునేటప్పుడు మటుకి ఒక వాచర్ ఏదన్నా వేసుకోండి, అల్యూమినియం టైప్. ఎందుకంటే ఇక్కడ నుంచి ఆయిల్ లీకేజ్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇది స్టడ్ కాబట్టి ఇక్కడ దాకా వస్తుంది. ఇదంతా ఆయిల్ లీకేజ్ ఉంటాయి. కొన్ని ఇంజిన్కి మీరు చూసుంటారు, ఇదంతా ఆయిల్ కారుతూ ఉంటుంది. గ్యాస్ కట్ ద్వారాగా కాదు,
ఈ స్లీవ్ ద్వారాగానే కాదు, కొన్ని సందర్భాల్లో ఇక్కడ నుంచి కూడా ఆయిల్ అనేది లీక్ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఒక వాచర్ అయితే వేసుకుని ఫిట్ చేసుకోండి. ఓకేనా. హెడ్ బోల్ట్ అయితే మొత్తం అన్ని ఫుల్ టైట్ అయినాయి. ఓకేనా. నేను చెప్పాను కదా, ఈ నొట్టుకి అయితే కొంత వాచర్ అల్యూమినియం కానీ కాపర్ది కానీ వాచర్ వేసుకోండి. లేకపోతే ఆయిల్ అనేది ఇక్కడ నుంచి లీకేజ్ కనపడుతుంది. తర్వాత మీకు వెంటనే అంటే లీకేజ్ కనపడదు, కానీ కొన్ని రోజులు కొట్టిన తర్వాత ఇంజిన్ రన్నింగ్ అయిన తర్వాత ఆయిల్ లీకేజ్ వస్తుంది. సో కాపర్ వాచర్ వేసుకోండి. ఇది కూడా ఈ రెండు మీడియం టైట్ వేసుకోండి, ఓవర్ టైట్ వేయొద్దు. కింద మాత్రం ఫుల్గా పొట్లు వేసుకోండి. ఓకేనా. ఈ ఎందుకు మీడియం వేసుకోమంటున్నానంటే స్టడ్లు కట్ అయిపోతాయి, అల్పంగా ఉంటాయి అనమాట. ఫుల్ టెంపర్గా ఏమి ఉండవు, ఇవి జస్ట్ సపోర్ట్ కోసం అంతే. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ పంపు కవర్ కూడా వేసేసుకోవచ్చు. ఓకేనా. ప్యాకింగ్ చేసుకున్నాం. ఈ డోర్ కూడా ఫిట్ చేసేసుకోవచ్చు. పంపు డోర్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది మొత్తం అంతా. నెక్స్ట్ రాకర్ బెడ్ కూడా ఫిట్ చేసేస్తాము. రాకర్ బెడ్ ఫిట్ చేసి పైన వాల్ డోర్ కూడా క్లోజ్ చేస్తాం. ఇంజిన్ ఆయిల్ కూడా వేస్తున్నాము. ఆయిల్ చెక్ చేసి ఇంకా ఈ డోర్ కూడా క్లోజ్ చేసేయాలి. నెక్స్ట్ వచ్చి ఇంకా డైరెక్ట్గా స్టార్టింగ్ అయితే చూపిస్తాను మీకు. ఇంకేం ఉండదు పని అయితే. రాకర్ బెడ్ ఫిట్ చేయడం, వెనకాల డోర్ ఫిట్ చేయడం, డీజిల్ ట్యాంక్ ఒకటి, ఇటు తిరిగి సైడ్ ఈ షీల్డ్ ఫిట్ చేసుకోవడమే. ఇంకెంతకు మించి పని అయితే ఏమీ లేదు. డైరెక్ట్ మీకైతే ఇంకా స్టార్టింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఓకేనా. మొత్తం ఫిట్టింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఆ చిన్నదోటి నాజల్ కాడ ఎయిర్ తీసుకోవడానికి ఇది ఒక డోర్ అంటే వదిలేము. ఇది ఎయిర్ తీసాం నాజలు. ఇది ఫిట్ చేసేసి ఇప్పుడు స్టార్టింగ్ అయితే చేసి చూద్దాము. ఇంకైతే ఏమీ లేదు. పైన ఎయిర్ ఫిల్టర్ క్యాప్ ఒకటి క్లోజ్ చేసి ఇంజిన్ అయితే స్టార్ట్ చేసి చూద్దాం. ఓకేనా. మొత్తం అయితే కంప్లీట్ అయింది. ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాము. ఎయిర్ కూడా బాగా తీసామన్నమాట. స్టార్ట్ చేయి. కామెంట్ చేయండి. అలాగే ఏమన్నా డౌట్లు ఉన్నా కానీ కామెంట్లో చెప్పండి, నేను చెప్తాను. దానికి ఏమి ఇబ్బంది లేదు. ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.